ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి ఒక దుర్మార్గమైన ఘటన చేసింది. అటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికీ 3-4 సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం. ఈరోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాం. ఎక్కడా సభలు లేవు, పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఆగటాలు లేవు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి నేరుగా నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి మరి వెంటనే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతారు. కానీ చూస్తుంటే ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన బట్టబయలవుతుంది. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లా. వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. అందుకని అనేక ఒత్తిళ్లు అధికారుల మీద. ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక 50 మందినే పర్మిట్ చేస్తాం, అలాగైతేనే 100 మంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో 100 మంది వస్తారే, మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా? అయినా మేము మాట ఇచ్చాం. అందరూ నాయకులు సార్ వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు. మేము మొన్నటి వరకు మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం. కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు, వెహికల్స్ ఆపేయమంటున్నారు. అంటే ఎస్ మేము మాటిస్తాం, ఒక్క వెహికల్ కూడా పెట్టము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం, ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం. వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు. కొత్తగా తెలియజేయాలయ్యింది. ఎక్కడ మేము సమీకరణ చెయ్యము. స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం. వారు ఆలోచించుకొని చెప్తామన్నారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 100 తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి. మీకు తెలిసిన విషయమే. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు వస్తారు, పరామర్శిస్తారు, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఏది ఏమైనా రేపటి ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు తెలియజేస్తున్నాం.